పక్కన ఉంచుకోవాలండి. పక్కన ఉంచుకొని కళాయి పెట్టుకుని ఆ కళాయిలో ఒక అర్ధపావు ఆవాలు, అర్ధపావులో సగం మెంతులు వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని పౌడర్ చేసుకోవాలి. నేను అర కేజీ వెల్లుల్లిపాయలు ఒలిసి ఉంచితే పావు కేజీ వెల్లుల్లిపాయలు వచ్చినాయండి. పెద్ద పాయలు ఒలిసి ఉంచాను. అవి వెల్లుల్లి రేకలన్నీ పక్కన పెట్టాను. మీకు కనిపిస్తున్నాయి కదా. వెల్లుల్లి రేకల్ని కూడా మనం ఈ పచ్చళ్ళకు వాడుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒక టబ్లో వేసుకున్నానండి ఈజీ. ఇప్పుడు ఎండబెట్టిన మిక్సీ జార్ తీసుకుని ఆ జార్లో ఈ ప్రాసెస్ అంతా మిక్సీ పెట్టాలండి. కొంచెం కొంచెంగా మిక్సీ పడుతూ ఉంటే ఆ జ్యూస్తోనే మిక్సీ పెట్టాలి తప్ప వాటర్ అనేది వేయకూడదండి. వాటర్ ఎట్టి పసులోనే తడి లేకుండా చూసుకోవాలి. మొత్తం అంతా ఇలా మిక్సీ పెట్టిన తర్వాత ఇలాగా బేసిండు పేస్ట్ అయ్యిందండి. ఆ పేస్ట్లోకి మనం వేయించి ఉంచిన ఆవాలు, మెంతులు పౌడర్